గఫూర్ గారు చూశారు కదా, ఇవాళ తీర్మానం కూడా దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంటుందని నేను మా రామారావు గారితో ఇప్పటిదాకా అప్డేట్స్ కూడా తీసుకున్నాను. సో ఈ తీర్మానం చేయాల్సిన పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు, ఏమని విశ్లేషిస్తారు? సార్, నా వ్యక్తిగత అభిప్రాయ ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ చట్టాన్ని సవరించాల్సిన, చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం, అవును, చట్టాన్ని సవరించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే. అవును. కాబట్టి కేంద్ర ప్రభుత్వము అనుకునుంటే ఎప్పుడో ఈ సవరణ చేసి ఉండాలి. ఉమ్, అయితే కేంద్రం కూడా దోబుచ్లాడుతూ ఉంది. ఉమ్, అందుకోసమే 3 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు అనే వాదన కూడా విన్నాం కదా గతంలో. ఉమ్, సరే, ఇప్పటికైనా సరే మీరు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పంపండి అన్నారు. ఇప్పటికే ఇంతకుముందు తీర్మానం ఆమోదం పొంది ఉంది. అయినా మరలా తీర్మానం చేయడం తప్పులేదు. తీర్మానం చేసి పంపిస్తే మరి ఏం చేస్తారు చూడాలా. 1వ తేదీ 2వ తేదీలోగా మరి, ఎందుకంటే ఆ, అయితే మంచిదే, సంతోషం. ఆ, ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా తన బాధ్యతగా గుర్తించి రాష్ట్రాన్ని విడగొట్టినాం, ఇంకా తాంబూలాలు ఇచ్చినాం, తన్నుకు చావండి అన్నట్లుగా చేయకూడదు కదా. ఒక రాష్ట్రాన్ని విభజించిన తర్వాత దాందే బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో విభజన చేసినప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ వేసి ఆ రాజధాని విషయం తేల్చుకోమని చెప్పారు. వాళ్ళు ఏదో ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఆ తర్వాత శాసనసభ కూర్చొని తీర్మానం చేసింది. అన్ని పార్టీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించారు. జగన్మోహన్ రెడ్డి కూడా బలపరిచారు దాన్ని. బలపరిచిన తర్వాత అప్పుడే కనుక రాజ్యాంగ సవరణ, అంటే విభజన చట్టంలో సవరణ చేసి ఉంటే అసలు ఈ పరిస్థితి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి బుర్రలో 3 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, లేదా జీవీఎల్ నరసింహారావు బుర్రలో 3 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. కానీ ఒకసారి పార్లమెంట్లో కనుక రాజధాని ఇది అని తీర్మానం అయిపోతే అది దానికి శాంక్టిటీ వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి చెప్తున్నాం, దానికి చట్టబద్ధత కల్పించండి, కేంద్రం ద్వారా దాన్ని గజెట్ నోటిఫికేషన్ ఇప్పించండి. గజెట్ నోటిఫికేషన్ కంటే కూడా పార్లమెంట్ కనుక సవరణ చేస్తే అది మళ్ళా సవరణ చేయాలనే బుద్ధి ఎవరికైనా పుడితే చెప్పలేం, కానీ లేకుంటే అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చేసిన పని మంచిదే. దాన్ని తొందరలో కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో విభజన చట్టానికి సవరణ చేస్తే రాజధాని సమస్య పరిష్కారం అవుతుంది. మరి సరే, దాన్ని కట్టుకోవడము అది వేరే సమస్య. కానీ మళ్ళా మాటికి అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి రాజధాని అనేది ఒక స్పష్టత వచ్చేస్తుంది. రైట్. బాబుజీ గారు నమస్తే అండి. నమస్తే సార్, వికే గారు. యా, బాబుజీ గారు, మీకేమనిపిస్తుంది? ఈ సవరణ, ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం,